చాలామంది ఈ మధ్యకాలంలో షుగర్ ఉందా లేదా తెలుసుకోవడానికి HbA1c అనే పరీక్ష చేయించుకుంటున్నారు. మీ HbA1c ఎక్కువగా ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది జీవితాంతం ఒక శిక్ష కాదు, ఇది ఒక సంకేతం. సరైన ఆహారము, అలవాట్లతో దీన్ని సహజంగా తగ్గించవచ్చు. ఈ HbA1c మీ శరీరం గత 3 నెలల్లో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూపిస్తుంది. ఇది ఎక్కువగా ఉండటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే మీ శరీరం ఇన్సులిన్ తయారు చేస్తుంది, కానీ కణాలు సరిగా స్పందించకపోవడంతో చక్కెర రక్తంలోనే ఉండిపోతుంది. దీనికి పరిష్కారం మీ పళ్ళెంలోని ఆహారంతో మొదలవుతుంది. వైట్ రైసు, మైదా, చక్కెర పానీయాలు వంటి సాధారణ కార్బోహైడ్రేట్లని పూర్తిగా తగ్గించి వేయండి. పప్పు, గుడ్లు, పన్నీరు, మొలకలు వంటి అధిక ప్రోటీన్ ఆహారాలపై దృష్టి పెట్టండి. ఇవి ఆకలిని తగ్గించి స్థిరంగా ఉంచుతాయి. ఇక కూరగాయలు, జొన్నలు, సజ్జలు వంటి ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలు చక్కెర స్పైక్స్ని నిదానిస్తాయి. రోజు 30 నిమిషాలు నడక కూడా కణాలు ఇన్సులిన్కి బాగా స్పందించేలా చేస్తుంది. వైద్యపరంగా ఈ HbA1cని తగ్గించడం సాధ్యం. చాలామంది ప్రజలు కొన్ని నెలల్లోనే మార్పును చూస్తారు. దీన్ని మీరు ఒక గైడ్లా భావించండి. చిన్న చిన్న స్థిరమైన అడుగులు వేయండి. మీ సంఖ్యలు సరైన దిశలో కదులుతాయి.